నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్. రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014, 2019, 2024, ఇప్పుడు 25 ఏ రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టి రాజకీయం చేసినా కూడా ప్రజలకు అనవసరమైన హామీలు ఇచ్చి ప్రజలను ఆశయుక్తమైన వ్యక్తులుగా చేసి వాళ్ళ ఆశయాలపైన వాళ్ళ వ్యక్తిత్వం పైన ఇబ్బందులు గురి చేసే విధంగా ప్రభుత్వాలు ఇబ్బందులు గురి చేయకూడదు అని తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని విధాలైనా మాట్లాడతారు, కానీ ప్రజలు అన్ని విధాలుగా మాట్లాడలేరు. మీరు ఇస్తానంటే ఆశగా ఉంటారు, మీరు బెదిరిస్తే భయపడతారు, మీరు కొడతానంటే భయపడతారు. కాబట్టి ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ జనజీవన విధానాలు సరిగ్గా లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు, ఎక్కడ కూడా పరిశ్రమలు లేవు, ఎక్కడ కూడా ఉపాధి కల్పన కరెక్ట్గా లేదు. నిరుద్యోగులు చాలా వరకు దాదాపు 16 లక్షల మంది ఇంకా నిరుద్యోగ సమస్య ఇంకా అట్లాగే ఉంది. చదువుకున్న వ్యక్తులు, చదువులేని వ్యక్తులు, ఉపాధి కోల్పోయిన వ్యక్తులు, ఉపాధి కల్పించుకోవాలన్న వ్యక్తులు ఎన్నో విధాల సతమతం అవుతున్న నేటి కాల పరిస్థితులలో ప్రభుత్వాలు ప్రలోభాలకు గురి చేస్తూ వ్యక్తులను ఆశ చూపిస్తూ దాదాపు బారెడు ఆశలు చూపిస్తూ దాదాపు వేలెడు మూరెడు వరకు వాళ్ళ ఆశయాలను నెరవేర్చే విధంగా ఉంటే అది చాలా వరకు కరెక్ట్ కాదు. అది ఈ ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వం కావచ్చు, లేదంటే అప్కమింగ్ మళ్ళీ వచ్చే ప్రభుత్వాలు ఎవడైనా కానీ చాలా జాగ్రత్తగా ప్రజలను ఇబ్బందులు గురి చేయకుండా ఉండాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వాలదే. బాగా గుర్తుపెట్టుకోండి.